90s కన్నా ముందు మా పిల్లలు ఎలా చేశారు, వాళ్ళు ఎలా తిరిగారు అన్నది ఒకటి అనుభవం కనిపిస్తుంది. 90sలో ఉన్న వ్యక్తులకందరికీ కూడా ఆ రోజుల్లో ఒక డ్రీమ్స్ గుర్తొస్తాయి. ఉత్తరాలు ఆ రోజుల్లో ఉత్తరం అలా రాసేవాళ్ళం కదా. ఇప్పుడు ఉన్న యూత్ కుర్రోళ్ళకి అవునా ఆ రోజులు ఎలా ప్రేమించుకునేవారా మరి అమ్మ, ఇప్పుడు నేనైతే శుభ్రంగా ఫోన్లో మెసేజ్ పెట్టేస్తున్నాను, వాట్సాప్లో పంపేస్తున్నాను. అప్పుడైతే ఉత్తరం రాయాలా, డబ్బాలో వేయాలా, ఇలా ఇప్పుడు యూత్కి తెలియదు కనుక వీళ్ళందరూ ఇలా అనుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పిల్లలందరూ చూస్తారు. అందరికీ కూడా అన్ని వర్గాలకి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఇది. ఇందులో హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, జెన్యున్గా చేశాడు. కాన్సెప్ట్ కూడా లవ్ స్టోరీ, జెన్యున్ లవ్ స్టోరీ, చాలా స్వచ్ఛమైన ప్రేమ కథ. కోనసీమ అందాలన్నింటినీ బాగా షూట్ చేయడం జరిగింది. అందరికీ కూడా నచ్చుతుందనే నమ్మకంతో మేమందరం ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. మధురం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బంగారాజ్ గారు, నాకు ఈ మూవీలో పిలిచి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. లైక్ స్టోరీ విన్నప్పుడు అండ్ చేసిన తర్వాత చాలా మారింది సబ్జెక్ట్. లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ మూవీ చూసినంతసేపు కూడా మీకు ఒక మంచి నాస్టాలజిక్ లవ్ స్టోరీ ఫీల్ వస్తుంది. అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు నేనే చాలా ఎక్సైట్ అయ్యాను, ఏంటి నా రోల్ ఇంత మంచిగా టర్న్ ఓవర్ అయింది అని చెప్పి. సో ఈ మూవీ April 18th రిలీజ్ అవుతుంది. మస్ట్ వాచ్ మూవీ. సో అందరూ చూడండి, ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. నాకు వచ్చాయి కానీ పర్సనల్గా నీకు వచ్చాయి లెటర్స్? కానీ గుర్తులేదు, ఏముందో గుర్తులేదు. ఓకే, అర్థమైంది. మధురం టీమ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, వచ్చిన మీడియా సోదరులందరికీ. ఇప్పుడే హీరో గారు నేను తీసుకొచ్చిన పెళ్లి కొడుకుని తీసుకొచ్చినట్టు చూశారు కదా. నాకు తెలిసిన విషయం, అక్కడ మా ఊరు పక్కూరే ఈ సినిమా తీసింది. పాలకొల్లు పరిసర ప్రాంతం, నేను పుట్టి పెరిగిన బురుగుపల్లి, ఆ పక్కనే ఒల్లూరు. ప్రొడ్యూసర్ గారి పేరు బంగారాజు. బంగారం లాంటి మనిషి అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్యూరిటీ ఉన్న సినిమాలు, స్వచ్ఛమైన సినిమాలు, గ్రామీణ వాతావరణం నెలకొల్పే సినిమాలు ఎప్పుడు కూడా ఇక్కడ టచ్ అవుతాయి. ఆ ఫీల్ ఈ సినిమాలో నాకు కనిపించింది. ముఖ్యంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నది మ్యూజిక్ డైరెక్టర్ గారిని. 2 సాంగ్లు ఎరగొట్టారు ఆయన. సూపర్ సూపర్ సూపర్. మా భాషలో అయితే చింపి చెండాడారు. నాకు అంత బాగా నచ్చిన ట్యూన్స్, చాలా బాగా చేశారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ ఇంకా హీరోయిన్లు, హీరో గారు అండ్ మా బ్రదర్లా అనిపించాడు. ఎందుకంటే ఈయన ఎక్కడో చూశాను ఎక్కడ అనుకుంటున్నాను, కానీ మా ఊరు పక్కూరని లాస్ట్లో తెలిసింది. చూశాను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా లాంచ్ అవుతున్నందుకు మీకు టాలీవుడ్కి హార్టీ వెల్కమ్, మనస్ఫూర్తిగా శుభాభినందనలు. అలాగే హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ గారు అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్పితే, ఎంతో ప్రేమ ఉంటే తప్పితే, ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో సినిమా తీయాలంటే చాలా డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ ఉందనుకుంటా. అక్కడ అలాంటి కథను తయారు చేసుకున్నారు. ఈ సినిమాకి నాకు ఉన్న మరో గొప్ప అనుబంధం గోదావరి, అది చాలా గొప్పగా చూపించారు. రేపు 18th ఈ సినిమా మీ అందరినీ కూడా మెప్పించి మంచి సినిమాగా నిలబడుతుందని. రండి, ఫస్ట్ రండి, అందరూ థియేటర్కి వచ్చి సినిమాలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. సురేష్ గారు చూసారా, నేను అడగక ముందే అక్కడ నుంచి అడుగుతున్నారు, మీ ఫస్ట్ లవ్ లెటర్ ఎవరికి రాశారు? చెప్పండి సార్ ఫస్ట్. మరే నీకు ఉండరా, నీకు లవ్ లెటర్ రాయకపోతే కదా అడి గురించి ఆలోచించాలి, రాయకుండా ఎలా ఉంటాం? అంటే బేసిక్గా నాకు అంత టైం ఉండేది కాదు. కాలేజ్ డేస్లో నా రైటింగ్ బాగుండేది, బొమ్మలో వేసేవాడిని. నేను ఎక్కువ మందికి లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అంటే నా ద్వారా ఏంటో లాస్ట్ లో మీ పేరు రాసుకుండే వాళ్ళ అంటే వాళ్ళ సంతకాలు ఎట్టేవారు, మ్యాటర్ మందే కానీ అది. థ్యాంక్ యూ. చేసిన పెద్దలు, పాత్రికేయుల మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు ఈ మూవీ ఫస్ట్ నాకు పరిచయం బంగారాజు గారు. తను యాక్చువల్గా బంగారాజు గారికి వాళ్ళ బ్రదర్కి స్టోరీ చెప్పాలని ఉద్దేశంతో వెళ్ళి కలిశాను. ఆ టైంలో బంగారాజు గారు సినిమా చూపించారండి. నేను సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. విజువల్గా కెమెరామెన్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరు కొత్త టెక్నీషియన్స్. బంగారాజు గారు చాలా యంగ్ జనరేషన్లో ఉన్న యూత్ అందరికీ
తన టాలెంట్ తెలుసుకొని అందరినీ గ్యాదర్ చేసి ఒక మూవీ చేశారు. దానికి ఆ మూవీ పేరే మధురం. సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువల్గా మూవీ చాలా బాగుంది. ఇది ఒక మంచి హిట్ అయ్యి హీరోగా ఉదయ్కి, హీరోయిన్కి, డైరెక్టర్ రాజేష్కి, అలానే బంగారాజు గారికి అందరికి ఒక మధుర అనుభూతి మిగులుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరూ థియేటర్కి వెళ్ళి April 18 మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీ లవ్ స్టోరీ కూడా చెప్పేస్తే. యాక్చువల్ లెటర్స్ అయితే ఏం రాయలేదండి. మీకు ఎవరైనా రాసారా పోనీ? రాశారండి. రాసారా పోనీ? అదే పేర్లు అయితే చెప్పలేము. ఓకే, పేరు చెప్పక్కర్లేదు, ఏం రాసారో చెప్పండి. మ్యాటర్ కష్టం అండి. అయ్యో. యాక్చువల్గా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్క్రిప్ట్లు, మా డైలాగ్స్ వీటిలో పడిపోయి జనరల్గా అన్ని విషయాలు మర్చిపోయాను ఇండస్ట్రీకి వచ్చాక. First of all, thanks to media peoples for supporting us. Thanks to our producer, sir, Bangaraju Garu. He is such a passionate producer. And my co-actor, Uday. It was such a fantastic working with him. And our director, sir, Rajesh Shukla, sir. His writing and direction is just like hats off to his writing and direction. His story is just mesmerizing. So, thank you, sir, so much for giving us such a nostalgic love story. And heartfully thanks to all the technicians of our movie and our DOP, Manohar Garuji. He did such a wonderful job. And want to thank our music director, Venki Vinaji, and lyric writer, Rakhi ji. And want to thank all the members of our team. And thanks to the audience for giving unconditional love always and always. So, in 90s, like boys don't dare to propose girls. So, ee movie lo Madhu, class school topper, proposed last bench student Ram. Again, she says not to love her back. So, this story is actually based upon tricky character of Madhu and Ram. So it's like Madhu plus Ram, Madhuram. So on 18th of April, you gonna to see heart-melting love story of 90s. So, ikkada మీ అందరూ మధ్యలో వర్క్ చేయడానికి నాకు చాలా లవ్డ్ అండ్ బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను నిజంగా. ఐ కాంట్ కంట్రోల్ మై ఎమోషన్స్. అండ్ సో ఇక్కడ మీ అందరూ మధ్యలో వర్క్ చేయడానికి నాకు చాలా లవ్డ్ అండ్ బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. షూటింగ్లో ఇక్కడికి వచ్చాను. మొదటిసారి ఇక్కడికి రాగానే తెలుగు పీపుల్స్తో లవ్లో పడిపోయాను. నిజంగా అండ్ ఈ మూవీలో కూడా చాలా లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, అయినా కష్టపడితే తెలుగు నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ లవ్ నాకు కావాలి. మా తెలుగు వాళ్ళు బోల్డ్ అంత ఇస్తారు, మీరు అడగాలే కానీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నిజంగా ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ సినిమా మధురాన్ని ఇప్పుడు దాకా తీసుకొని మా చేతుల్లో ఉంది. ఇక్కడి నుంచి ప్రేక్షకుల దగ్గరికి, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తుందిగా మరొకసారి మీ అందరిని కోరుతున్నాను. మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు ఎంత చేశారనేది మాకు తెలుసు. అదేవిధంగా టైలర్ లంచ్కి నా అన్న వినాయక్ గారు, జనరల్గా మనం పోయి అడుగుతాం, అతను తెలుసుకొని ఈరోజు ఉదయం ఫోన్ చేసి, మహేంద్ర మీరు టీం ఒకసారి బయలుదేరి 2 గంటలకు ఆఫీస్కి రా అన్నారు. 1:50కి ఫోన్ చేసి ఇంకా స్టార్ట్ కాలేదా అన్నారు. నేను ఒకటే అన్నా వినాయక్ గారిని, అన్నయ్య మీరు ఇంత బిజీగా ఉండి ఏందన్నయ్య అంటే, లేదురా నేను గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది, దీనికి నా సపోర్టు కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ 18వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 19 సక్సెస్ మీట్లో నేను వస్తాను, తప్పకుండా పిలవాలన్నారు. అదేవిధంగా డైరెక్టర్ వశిష్ఠ, మా అన్న బింబిసార విశ్వంబర డైరెక్టర్ గారు, మన ఈ మధ్య సాంగ్ సోబోడో హిట్ అయింది చిరంజీవి గారిది, కొద్దిగా బిజీగా ఉండి
టీమ్కి ఆల్ ది బెస్ట్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అదేవిధంగా ఈ ఒక్క సినిమాని మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న ప్రతి సెలబ్రిటీకి ఈరోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ని నేను పంచుకున్నానంటే అది నాకు చాలా ఆనందంగా ఉంది. రవి కుంచే గారు కానీ, నేను ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాను, సార్ గత 20 సంవత్సరాలు చూసుకుంటూ వచ్చాను. పూరి జగన్నాథ్ మీరు మమ్మల్ని పరిచయం చేశారు గోలీమారి సినిమాకి. అది ఆర్పి పట్నాయక్ గారు, వాస్తవంగా ఆయన చూస్తా ఆయన పాటలు ఉంటా తిరిగాను. అలాగని చెప్పి నేను అదిగా ఎప్పుడో మనిషిని కాదు. అది బంగారాజు గారు నాకు ఒక బడ్జెట్ ఇచ్చాడు, మహేంద్ర రాజీ పడకుండా చెయ్యి, కావాలంటే అడిగి తీసుకొని చెయ్యి, రాజీ పడబాక అన్నాడు. స్టార్టింగ్ రోజు ఏదైతే మాట అన్నాడో ఈ రోజు వాటికి పేమెంట్ విషయంలో కానీ ఖర్చు విషయంలో కానీ ఎలాంటి రాజీ పడకుండా నాకు సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ రాజు గారు. అదేవిధంగా డైరెక్టర్ గారు, జనరల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆయన ఏదో అడుగుతాడు, అది వద్దండి ఇది అంటాను, కానీ ఇక్కడ ఏది లేకుండా ఇక్కడ దాకా తీసుకొని వచ్చాం. చాలా థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు, కొద్దిగా ఉంటే మనసులో పెట్టుకోబాగండి, సారీ. అదేవిధంగా మా హీరో, ఈ సినిమా ప్రొడ్యూసర్కి హిట్ అయినా లేకపోయినా ఆయన చాలా బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఆయన 2-3 సినిమాలు చేసుకుంటాడు, ఆ విషయంలో ఎలాంటిది ఏం లేదు. ఇకపోతే డైరెక్టర్ గారు, ఆల్రెడీ ఈ సినిమా బయటకు వచ్చిందంటే ఆల్రెడీ మధుర కావ్యం 2వ సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆయనది పెద్ద విషయం కాదు, ఒకే ఒక్క కుర్రాడు కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి, కేవలం హీరో గారు. ఎంత ఎఫెక్ట్ పెట్టాడు అంటే లొకేషన్లో అతను పర్ఫార్మెన్స్ చూసి అలా నిలబడిపోయారు అంతే. మొదటి సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు నేను చాలామందితో చేశా. 2001లో ఇండస్ట్రీకి వచ్చా, 25 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో మేనేజర్గా ఈరోజు ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చా. బాబు, ఈ సినిమా నీకోసం 100% హిట్ అవుతుంది. మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్తున్నాను, సినిమా చూసి బాగుంటే ఇంకొక ఇద్దరు చెప్పండి, దయచేసి ప్రతి ఒక్కరు చూడవలసిందిగా మా హీరోని బ్లెస్సింగ్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఏం మాట్లాడాలి అంటే, ఈ మధురం చాలా మంచి మధురంగా ఉంటుందని April 18th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అది కాక ఈ మూవీని స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ సపోర్ట్ చేశారు. చాలా కొత్త ప్రొడ్యూసర్ కింద కాకుండా అప్కమింగ్ ప్రొడ్యూసర్ కాకుండా బాగా సపోర్ట్ చేశారు నాకు అందరూ. నేను కొత్తగా వస్తున్నానని ఎవరు చూడకుండా బాగా ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్ల దగ్గర నుంచి 24 ఫ్రేమ్స్ మొత్తం అందరూ సపోర్ట్ చేశారు నాకు. చాలా వెల్కమ్ చెప్పారు నాకు. చాలా మంచిగా అనిపించింది. నాకు ఇండస్ట్రీ మీద ఇంకా మంచి సినిమాలు తీయాలని ఒపీనియన్ వచ్చింది. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ రాజేష్ శిక్లే ఈ కథ చెప్పగానే నాకు బాగా కనెక్ట్ అయ్యింది. దాన్ని బట్టి నేను సరే చేద్దామన్న తర్వాత హీరో కోసం వెతుకుతుంటే చిన్న క్యారెక్టర్లు చేస్తున్న ఉదయ్, మా తమ్ముడని కాదు, ఉదయ్ చిన్న క్యారెక్టర్లు చేస్తున్న ఆర్టిస్ట్ అవ్వాలి అన్న తపంతో నేను ఫస్ట్ డెమో చేసిన తర్వాత నచ్చితేనే ఈ సినిమాలో తీసుకుంటాం జరిగింది. అలాగే ఉదయ్ కూడా చాలా బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే వైష్ణవి కూడా బాగా చేసింది. నెక్స్ట్ డైరెక్టర్ కూడా బాగా చేశారు. ఇందులో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు, దివ్యశ్రీ కూడా నాకు బాగా చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చి ఆవిడ ఆ టైంలో కొద్దిగా బిజీగా ఉన్నా సరే బాగా సపోర్ట్ చేసింది ఆవిడ. అలాగే కెమెరామెన్ గారు కానీ, వెంకీ వీణా కానీ, అందరూ నా టీం మెంబర్స్ అందరూ కానీ బాగా సపోర్ట్ చేశారు. మెయిన్గా నాకు బాగా నిలబడి అందరూ కొత్తగా కాకుండా బాగా సపోర్ట్ చేసి ఎక్కడ దాకా కిట్టయ్య గారు కానీ అందరూ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు కానీ అందరు టెక్నీషియన్లు కానీ అందరూ చాలా సపోర్ట్ చేసి నాకు ఎక్కడ దాకా తీసుకొచ్చారు. ఇది April 18th చాలా మీ అందరికీ నచ్చుద్దని నాకు అసలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కానీ అంతా కానీ నాకు సపోర్ట్ చేసిన పృథ్వీ కృష్ణారెడ్డి ఒకసారి రావాలి. పృథ్వీ గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి స్టేజ్ మీద. ఐ రిక్వెస్ట్ పృథ్వీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సారీ ఏమనుకోకండి, కొంచెం టైం తీసుకుంటే పృథ్వీ కృష్ణారెడ్డి కూడా నాకు లొకేషన్లు కానీ అన్నీ కానీ అన్నీ కానీ సపోర్ట్ చేశాడు. అలాగే నాకు రాజమండ్రి లొకేషన్స్ కానీ మా ఊరు ఒల్లూరు కొడమంచిలి అన్ని లొకేషన్స్ అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అలాగే మెయిన్గా థ్యాంక్స్. లాస్ట్గా ఏంటంటే April 18th ఒక మంచి సినిమా చేసాం, మంచి ప్రయత్నం చేసాం. మీ అందరికీ నచ్చుతుందని, మీకు నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు చాలా సపోర్ట్ చేసిన మా అక్క ఇక్కడ ఉన్నారు, వరలక్ష్మి అక్క, ఆవిడ కూడా ఒకసారి పైకి రావాలి. నెక్స్ట్ నాకు ఎప్పటి నుంచో నా టీం అంటూ ఉంటున్న టోనీ, అనిల్, నా టీం మెంబర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. టోనీ కానీ, అనిల్ కానీ,
పృథ్వీ కానీ అందరూ ఒక్కసారి నా టీము నా వెనకాల ఉంటూ ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి వచ్చిన అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. థ్యాంక్ యూ సారీ కొంచెం తొందరగా వెళ్ళాలి, ఏమనుకోవద్దు. ఈ ఈవెంట్కి రావడానికి కారణం మా సురేష్, తను పట్టుబట్టి మరి ఇక్కడ రావాలని ఇది చేశాడు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ ఈవెంట్కి అటెండ్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఒక 9th క్లాస్ అబ్బాయి 10th క్లాస్ అమ్మాయి లవ్ స్టోరీ అనగానే నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాను. నా ఫ్లాష్ బ్యాక్ అంటే నా స్టోరీ కాదు, నేను ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా 13 ఏళ్ళ అమ్మాయి లవ్ స్టోరీ అది. అప్పుడు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ 10 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేసావు నువ్వు అన్నారు. 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. అందుకు ఆ విషయం చెప్దామని వచ్చాను. ఎందుకంటే ఆ రోజుల్లో అది చాలా అహెడ్ ఆఫ్ టైం ఫిల్మ్. నేను తప్పు చేయలేదు అనడానికి నంది అవార్డు వచ్చింది బెస్ట్ స్టోరీ రైటర్గా. అందమైన మనసులో సినిమా. అయితే ఎస్పెషలీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ లవ్ స్టోరీస్ చేసేటప్పుడు కత్తి మీద సాము లాంటి కథలు ఉంటాయి. అది కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీద కరెక్ట్గా నడిస్తే మాత్రం చాలా పెద్ద హిట్ అవుద్ది. అలా చాలా డెడికేటెడ్గా చేశారని నేను ముఖ్యంగా రాజేష్ డైరెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ట్రైలర్ చూసి అనిపించింది దెర్ ఈస్ వెరీ గుడ్ ఎమోషన్ ఇన్ ఇట్. అండ్ అలాగే బంగారు రాజు గారు ఉదయ్తోనే కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసేంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఉదయ్ని కూడా పెద్ద హీరోల పక్కన నిల్చోబెట్టాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ డియర్, గాడ్ బ్లెస్. ఉదయ్ అనగానే మా ఉదయ్ గుర్తు వస్తాడు నాకు. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు. ఇండస్ట్రీకి అన్నం పెట్టే ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. సార్ ఆల్మోస్ట్ అందరు ఆన్సర్ చెప్పేస్తే ఎవరికి లవ్ లెటర్ రాశారు అని. నేను ఎవరికి రాయలేదు, నాకు ఎవరు రాయలేదు, కానీ నా పాటలు ఎక్స్చేంజ్ చేసుకుని కొన్ని వేల మంది లవ్లో పడ్డారు. యూజువల్గా 90s అనగానే ఒక వైపు ఉంటుంది. 90sలో చాలా బెస్ట్ లవ్ స్టోరీస్ వచ్చాయి, బెస్ట్ లవ్ స్టోరీస్ జరిగాయి. అండ్ మ్యూజిక్ పరంగా కూడా చూస్తే మీకు 90sలో బెస్ట్ మ్యూజిక్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ పబ్కి వెళ్ళినా అక్కడ బ్యాండ్స్, తెలుగు బ్యాండ్స్లో ప్లే అయ్యేదంతా 90s సాంగ్స్ మాత్రమే ప్లే అవుతున్నాయి అక్కడ. సో 90sకి ఉండే పవర్ అలాంటిది అనమాట. అండ్ 90s పేరుతో వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 96 అని ఒక విజయ్ సేతుపతి గారి త్రిష మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో ఆ ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యే స్టోరీస్ అని నాకు తెలిసి ఎక్కువ 90sలో జరిగి ఉంటాయి. ఎందుకంటే యూజువల్గా 90sలో లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా టైం పట్టేది. ఒక చేతితో ముందు ఒక లైన్ గీసుకొని, ఒక చేతితో ఒక డబ్బాతో చిన్న తారు, ఒక డబ్బాలో రాళ్ళు ఇలా వేసుకుంటూ ఒక చిన్న రోడ్డు వేసుకుంటూ అలా మెల్లిగా రోడ్డు చివరికి వెళ్ళి అమ్మాయికి చెప్పడం అనమాట. దానికి 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు కూడా పట్టేది. ఇప్పుడే ఉంది 1 నిమిషంలో మనం తేల్చేసే మ్యాటరు. సో ఇప్పుడు రింగ్ రోడ్డే డైరెక్ట్గా వారాలు. సో అందుకే మీకు 90sలో ది బెస్ట్ లవ్ స్టోరీస్ అన్నీ ఉంటాయి. మీకు గీతాంజలి లాంటి సినిమా అన్నీ కూడా ఆ టైంలో వచ్చినటువంటి లవ్ స్టోరీసే. అండ్ ఇండస్ట్రీకి అప్పట్లో ఇళయరాజా గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి పాటలు ఈ రోజుకి మనల్ని కనెక్ట్ చేస్తూనే ఉన్నాయి పాటలన్నీ కూడా. సో ఎందుకు చెప్తా అంటే ఈ సినిమాలో ఆ 2 సాంగ్స్ విన్నప్పుడు కూడా నాకు ఆ సాంగ్స్లో 90s ఫ్లేవర్ కనిపించింది నాకు బేసిక్గా. రీసెంట్గా మనం చూసారు కదా సంక్రాంతికి వస్తున్నాలో కూడా ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో. సో అది ఎగ్జాక్ట్గా 90s సౌండింగ్ అదంతా కూడా. సో ఈ కథ మధురం అన్నారు కాబట్టి ఈ మధురం డెఫినెట్గా చాలా స్వీట్గా ఉంటుంది, మధురంగా ఉంటుంది అని నా ఫీలింగ్. పొద్దున మా సురేష్ ఆయన ట్రైలర్ పంపించారు అంటే ట్రైలర్ చూడగానే అసలు వెంటనే మెసేజ్ పెట్టాను, చాలా అద్భుతంగా ఉందని చెప్పి డైరెక్టర్కి, హీరోకి, వాళ్ళందరికీ నా పర్సనల్గా విష్ చేయండి అని చెప్పి. అంత నచ్చింది నాకు ట్రైలర్. అందుకే ఖచ్చితంగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి మరి వచ్చాను వాళ్ళ ఈ ఫంక్షన్కి. అండ్ బంగారాజు గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి.
ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక దేవుడు అంటాడు ఎప్పుడైనా సరే. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు, సినిమాలు రావు. సో ప్రొడ్యూసర్ ఎప్పుడు చల్లగా పచ్చగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను దేవుడిని. ప్రొడ్యూసర్ ఈజ్ ద లెజెండ్ అంతే సినిమా ఇండస్ట్రీకి. తర్వాత ఇంకెవరైనా ప్రొడ్యూసర్ ఉంటేనే డైరెక్టర్స్ వస్తారు, హీరోలు వస్తారు, హీరోయిన్స్ వస్తారు, ఆర్టిస్టులు అందరూ కూడా బతుకుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఉదయ్ ఈ సినిమా ద్వారా తను హీరోగా వస్తున్నారు. ఉదయ్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని. అలాగే మీకు కూడా అండి, హీరోయిన్ ఆమె చక్కగా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసింది, చాలా ఆనందం అనిపించింది. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ మా కృష్ణయ్య గారు, దివ్య, తర్వాత చౌదరి భయ్య, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అండ్ లిరిక్స్ కూడా చాలా నచ్చాయి నాకు రాకి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. మీ ఆల్రెడీ చెప్పాను మీ మ్యూజిక్ గురించి. రాకి ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ అని చాలా బాగా వర్కౌట్ చేశారండి. వెరీ నైస్ అండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టీమ్. ఈ మధురం చాలా పెద్ద హిట్ అవ్వాలి. 18th అందరూ థియేటర్కి వెళ్ళి ఇలాంటి చిన్న సినిమాలు మీరు థియేటర్కి వెళ్ళి చూసి ఆదరించండి. ఈ మధ్య మీరే ప్రూవ్ చేస్తున్నారు, ప్రేక్షకులే ప్రూవ్ చేస్తున్నారు. ఓన్లీ కంటెంట్కి మాత్రమే మేము వాల్యూ ఇస్తాం. మరి చాలా సినిమాలు ప్రూవ్ అవుతున్నాయి. సో మంచి కంటెంట్తో వస్తున్నటువంటి సినిమా డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూసి ఈ టీంని మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రవంతి గారు. అది ఓకే, మీ లవ్ స్టోరీ కూడా చెప్తే ఫస్ట్ లవ్లో అని అదే కదా, అందులో ది బెస్ట్ చెప్పండి. యాక్చువల్గా అండి 10th క్లాస్లో నేను రాశాను ఒక అమ్మాయికి లవ్ లెటరు. రాసి చాలా కష్టపడి రాశాను 3 రోజులు. అప్పట్లో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నవల్స్ బాగా చదివేవాడిని. వెన్నెల్లాడి పిల్ల అనే నవల అయితే నాకు తెల్లవారుజాములు చెప్పినా అందులో పేజ్ టు పేజ్ చెప్పేవాడు అనమాట. అందులో కొన్ని లైన్స్ అన్ని ఎత్తేసి ఒక లవ్ లెటర్ రాశాను. ఆ అమ్మాయికి ఇద్దామని అలా వెనకాల ఫాలో అవుతుంటే ఈలోగా నా ఫ్రెండ్ ఒక నన్ను క్రాస్ చేసి వెళ్ళి అమ్మాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చాడు. సో నా మొదటి లవ్ లెటర్ అలా మిస్ అయిపోయింది. కట్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇచ్చింది. ఆయన పిలిచి వాడు ఒక లాగిలు ఎంపీ కొట్టాడు. అది నాకు పడాల్సిన దెబ్బ అడుగు పడింది రోజు. సరే అమ్మా, అందరికి నమస్కారం అండి. మధురం అన్న టైటిల్ ఎంత మధురంగా ఉందో సినిమా కూడా అంతే మధురంగా ఉంటుందండి. నేను ఈ సినిమా చూశాను. 90s నోస్టాలజీ, స్వచ్ఛమైన ప్రేమ, ఇన్నోసెన్స్, గోదావరి అందాలు, చక్కటి అనుభూతి కలిగించింది. లిరిక్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ హీరో హీరోయిన్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బంగారాజు గారు. ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఈ సినిమా మధురమైన హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, నా లైఫ్లో నాకు ఎవరు లవ్ లెటర్ ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. బట్ నా లవ్ మాత్రం మా వైఫ్ అండి. థ్యాంక్ యూ. మా మధురం అనే సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్న మీరందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్గా ప్రొడ్యూసర్ బంగారాజు గారు. నిజంగా చెప్పాలంటే మా టీం అందరినీ సెట్ చేసింది బంగారాజు గారే. ఒక టైంలో షూటింగ్ ఒక 3 days వర్షం వచ్చి హోల్డ్ అయిపోతే అలాంటి టైంలో కూడా మాకు సపోర్ట్ ఉండి, అరే ఎక్కువ బడ్జెట్ అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, స్టోరీ బాగా రావాలి, కథే హీరో అని చెప్పిన బంగారాజు గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బంగారాజు గారు. ఒకసారి ముందుకు రండి. బంగారాజు గారి టీం, బంగారాజు గారి వెనకాల ఉన్న మహేంద్ర అన్న, మా అన్న, నా అన్న మహేంద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా బంగారాజు గారి వెనకాల ఉండి చాలా నడిపిస్తున్నావు, నువ్వే చూసుకుంటున్నావు అన్ని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వరలక్ష్మి గారు, మా అక్క, ప్రొడ్యూసర్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా టీం చెప్పాలంటే టోనీ, అనిల్, అలాగే కృష్ణ. రే ముందుకు రారా, కనబడతావు, కొంచెం ముందుకు రా. కృష్ణ, అలాగే సురేష్ గారు, అర్జున్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్కి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇప్పుడు డైరెక్టర్ రాజేష్ చిక్కిలే గారి గురించి. రాజేష్ గారికి లవ్ స్టోరీ ఉందండి. ఆయనకి నిజంగానే లవ్ స్టోరీ ఉంది. రాజేష్ గారి గురించి చెప్పాలంటే వెరీ హార్డ్ వర్కర్. ఒక 1990s అప్పుల్లో జరిగిన విశేషాలు అంటే ఒక సైకిల్ బ్రేక్, మీరు ఆల్రెడీ టీజర్లో చూసుంటారు. సైకిల్ బ్రేక్ కొట్టే సీన్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే అంతలా ఆలోచించి టైర్ దేకాలి అని బ్రేక్ కొట్టాలి, అప్పుడు అమ్మాయి ముందు కొంచెం బిల్డప్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ చాలా కేర్ తీసుకొని ఈ సినిమా స్టోరీ ఇది ఎక్కడైనా ఈ సీన్ వచ్చిందా అని చూసుకొని ఏ సీన్లు అయితే లేవో ఈ సినిమాలో ఆ సీన్లన్నీ కేర్ తీసుకొని చేశాం సార్.
నిజంగా డైరెక్టర్ గారు ఒకసారి ముందుకు రండి. డైరెక్టర్ గారు రాజేష్ షిక్లే, ఫిల్ టీమ్, కో డైరెక్టర్ పృథ్వీ గారు ఎక్కడున్నారు? పృథ్వీ గారు ఒక్కసారి పృథ్వీ గారు వస్తారా? పృథ్వీ గారికి కూడా నేను పృథ్వీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వెనకాల ఉండి మీరు నడిపిస్తున్నారు. ఇందాక టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నీ మీరు నడిపిస్తున్నారు. మీరు రండి సార్, ఈ ట్రైన్ ఏం పర్లేదు. సో నిజంగా లవ్ యూ సార్. ఇంకా టీం ఉంది, మన టీం శివ ఏడి, అజయ్, శివ టీం ఒకసారి ముందుకు వచ్చి కనపడండి. టీం ఎవరున్నారు ముందుకు రండి. ఏంటి కష్టపడ్డారు కదా, నా కాస్ట్యూమ్స్ కాడి నుంచి ప్రతిదీ కేర్ తీసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వీళ్ళంతా డైరెక్టర్లు అవుతారండి డెఫినెట్గా ఎప్పటికైనా. సో మా రాజేష్ చిక్లే గారికి ఈ టీం అంతా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శివన్న, అలాగే అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అజయ్ అన్న. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ ఎరగొట్టేశాడు. కనపడ్డు మనిషి కానీ వినిపిస్తాడు. నిజంగా ఒకసారి మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. మీ వెనకాల ఎవరైతే నిజంగా మీ వెనకాల ఉండి మీ టీం సపోర్ట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ, మీ టీం అందరికీ, మ్యూజిషియన్స్ అందరికీ. మా సినిమాకి చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చారు. అలాగే సురేష్ గారు సార్ రండి సార్, రండి ఏం పర్లేదు. సో నిజంగా చెప్పాలంటే వెంకీ వీణ గారు ఉండి వెంకీ వీణ గారు వెనకాల ఉండి నడిపించిన సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు డిఓపి మనోహర్ గారు కొంచెం సిగ్గు ఎక్కువ, కానీ నిజంగా ఫ్రేమ్ పెట్టి చాలా హార్డ్ వర్క్ రండి. 5:30 అయితే కొంచెం లైట్ ఫెయిల్ అయిపోయినా కానీ కొంచెం చాలా బాగా రావాలి సీన్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా కేర్, హీరో చాలా అందంగా కనపడాలని బాగా చూపించిన మా మనోహర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వెనకాల ఉన్న మీ టీం డైరెక్షన్ టీం, అదే రెహమాన్ గారు లైట్ మ్యాన్ రండి సార్. డిఓపి వెనకాల ఉండి నడిపించిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారండి? ఒక్కసారి ఎవరున్నా ముందుకు వచ్చేయండి. లేదండి, నేను చూసిన లవ్ స్టోరీ నాది. మీరు చూసిన లవ్ స్టోరీ, ఓకే చెప్తాం. ఇందులో ఉంది ఒకసారి చూడండి అదే. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి అండ్ మా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. ముందుగా రఘు గారి గురించి సార్, నేను మీకు పెద్ద ఫ్యాను. మీరు అమలాపురాన్ని ప్రోగ్రామ్ చేసినప్పుడు మీ ప్రోగ్రామ్ బయట నిలబడి చూసేవాడు నేను. ఇప్పుడు మా స్టేజ్ మీ పక్కన నిలబడ్డాను. చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ మీ డైరెక్టర్ గారి గురించి ఇంకా ఆయన గురించి ఏం చెప్పలేము. ఆయన సినిమాలు అందరికీ తెలుసు సార్. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు 2 ఆణిముత్యాలు దొరికినాయండి. సినిమా నేను ఎంత బాగా రాసుకున్నానో, ఎంత బాగా తీసాననే దానికన్నా దానికి నాకు దొరికిన ఇద్దరు ఆణిముత్యాలు. ఒకటి కెమెరామెన్ మనోహర్ గారు సార్ రండి. ఈయన నేను ఏం చెప్పినా అర్థం చేసుకునేవాడు, చాలా ఈజీగా ఈజీగా తీసుకునేవారు. సో ఈయనతో చాలా గొడవలు కూడా అయినాయి సార్. సారీ సార్, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానంటే, మీరు మాట్లాడమంటే మాట్లాడట్లేదు. సో చూసారు ఎంత బాగా ఇచ్చారో, దాని గురించి చెప్పలేను నేను. చాలా థ్యాంక్స్ సార్. నాకు నెక్స్ట్ నేను సినిమా చేస్తే మళ్ళీ ఈయన్నే పెట్టుకుంటాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా రెండో ఆణిముత్యం వెంకీ గారు సార్, వెంకీ వీణ. ఈయన్ని నేను ఇదే స్క్రీన్ మీద ఈయన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి వెంటనే నెక్స్ట్ డే ఈయన్ని వెళ్ళి కలిశాను. నేను ఇలా సినిమా చేయాలంటే ఓకే చేద్దాం అన్నారు. తర్వాత ఇంత చాలా ట్రబుల్స్ కూడా ఫేస్ చేశాను నేను. అవి ఎలాంటి అంటే ఈయన టైంకి ఇచ్చేవాడు కాదు. మేము బ్యాక్గ్రౌండ్ సెట్ చేసినప్పుడు ఈయన దొరకట్లేదని చెప్పి మొత్తం ఆఫీస్ షిఫ్ట్ చేసాం. మొత్తం అక్కడ దగ్గర నుండి చేయించుకున్నాను ఏం చేత. సో ఆ రిజల్ట్ ఎలా ఉందో చూసారు. చాలా థ్యాంక్స్ అన్న వెంకీ. నేను వెంకీ మామ అని పిలుస్తాను. వెంకీ. ఇంకా రాఖీ, మనోడు. ఈయన నేను 10 ఓకే మాస్టర్ కొంచెం ఆగండి అయ్యా.
ఓకే, ఈయన నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఈయన రైటర్గా ట్రై చేస్తున్నాడు, నేను డైరెక్టర్గా ట్రై చేసినప్పుడు ఈయన మధ్యలో ఎందుకో రైటింగ్ స్కిల్స్ మానేసి మళ్ళీ ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేశాడు. సో నువ్వు వద్దు, మళ్ళీ ఆ రైటర్గానే రా అని చెప్పి తీసుకొచ్చి మొత్తం అన్ని సాంగ్స్ ఈయన చేత రాయించాను. ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయో మీరు చూశారు. సో ఈ సినిమా తర్వాత ఈయన ఆర్టిస్ట్ కన్నా రైటర్గా బిజీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు బిజీ ఆర్టిస్ట్ అవుతారు. ఆర్టిస్ట్ కాదు, లిరికిస్ట్. ఇంకా అప్పు నేను తెచ్చి పెట్టుకున్నాను, కానీ నేను ప్రొడ్యూసర్కి ఫ్రెండ్ అయ్యాడు. కానీ ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ వేరే చెప్పాడు, నీ క్యారెక్టర్ రాసింది నేను, నీ డైలాగ్ రాసింది నేను. ఈ సినిమా మొత్తాన్ని ఈయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు, ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. కానీ ఈ సినిమా ఖచ్చితంగా ఈయన ఆ సినిమా పేర్లు పెట్టి పిలుస్తారో లేదు, కానీ ఈయన మధురం ఒప్పు అని పిలుస్తారు ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత. సో నీకు ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.